హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బ్యాంకుకి ఆధార్ కార్డు ఎలా యాడ్ చేసుకోవాలి, లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే, గవర్నమెంట్ తరపున డీబీటీ పద్ధతిలో డబ్బులు అకౌంట్లో పడితే ఏ అకౌంట్లో పడ్డాయి, ఏ ఆధార్ నెంబర్ పడ్డాయి తెలుసుకోవచ్చు. సబ్సిడీలు, గ్యాస్ సబ్సిడీ కానీ ఏదైనా కానీ. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇది మొబైల్లోనే చేసుకోవచ్చు, ల్యాప్టాప్లోనైనా చేసుకోవచ్చు. గూగుల్లో ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కస్టమర్ అని ఉండేది. కస్టమర్ దాంట్లో భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ అని ఉండేది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని ఉంటుంది. ఆల్రెడీ సీడింగ్ అయితే ఏం పర్లేదు, అవ్వకపోతే డీసీడింగ్ చేసుకుని వేరే అకౌంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అసలు ముందు అది చేసే ముందు మన అకౌంట్కి ఏ ఆధార్ లింక్ అయ్యిందో అది చూసుకుందాం. అన్నీ లైవ్లోనే చేసి చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఈఓడి పోర్టల్లోకి వెళ్ళండి. ఈఓడి క్లిక్ చేసి మై ఆధార్లోకి లాగిన్ అవ్వండి. మై ఆధార్లోకి లాగిన్ అవ్వగానే మనది ఆధార్ కార్డ్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి డైలీ ఒకటి వచ్చింది, అందరూ చూస్తే ఉపయోగపడుతుంది అందరికీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓటీపీ ఎంటర్ చేయండి. చేసినాక మన అకౌంట్ ఆధార్ ఏ అకౌంట్కి లింక్ అయ్యిందో తెలిసిద్ది. అది లైవ్లో నేను చూపిస్తున్నా. తర్వాత చేసిన తర్వాత ఎన్పిసిఐ సీడింగ్ చేసుకున్న తర్వాత ఏ అకౌంట్కి లింక్ చేసుకున్నా కూడా మీకు లైవ్లోనే చేసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? లాగిన్ ఆధార్ ఆన్ అవుతుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉండేది, దాని మీద క్లిక్ చేయండి. అదే నా ఆధార్ నెంబరు, నేను నా స్టేట్ బ్యాంక్ యాక్టివేషన్ అయ్యింది. నేను ఆల్రెడీ చేశాను, మీకోసం మళ్ళీ వీడియో చేయడానికి ఈరోజు మళ్ళీ చేస్తున్నా. అది 14/10/2025, ఈరోజు 15వ తారీఖు. చూసారుగా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆధార్ సీడింగ్లోకి ఎన్పిసిఐ పోర్టల్లోకి వచ్చాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సీడింగ్, డీసీడింగ్ అని ఉంటుంది. ఒకవేళ మన ఆధార్ కార్డు ఆల్రెడీ లింక్ అయి ఉంటేనేమో అది డీసీడింగ్ చేసుకోవాలనుకుంటేనేమో డీసీడింగ్, ఆధార్ కార్డు తీసేసుకోవాలనుకుంటే అది అవసరం లేదు, సీడింగే పెట్టుకోండి. ఇక్కడ ఫ్రెష్గా అసలు ఆధార్ లింక్ అవ్వకపోతేనేమో ఫ్రెష్ సీడింగ్ అని పెట్టుకోండి. మూమెంట్ సేమ్ బ్యాంకు వేరే అకౌంట్ ఉంటే వేరే అకౌంట్, మూమెంట్ ఫర్ బ్యాంక్, వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంకు. నేను వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంకు క్లిక్ చేసుకున్నా. ఇక్కడ అకౌంట్ నెంబర్ వేయండి, ఏది కావాలంటే అది. నేను స్టేట్ బ్యాంక్ ఉంది కదా, ఇప్పుడు నేను కెనరా బ్యాంక్లోకి మార్చుకుంటున్నా. కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఇస్తున్నా. మళ్ళీ కన్ఫర్మ్, మళ్ళీ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబరు టిక్ అయిపోయాక ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. కింద క్యాప్చా కోడ్ అడిగేది, అది ఎంటర్ చేయండి. ఒక్కొక్కసారి అది క్యాప్చా ఇన్వాలిడ్ క్యాప్చా అని వచ్చింది, మళ్ళీ ట్రై చేయండి. ఏం ఇబ్బంది పడవలసిన పని లేదు. అవసరమైతే 2-3 సార్లు అయినా ఎంటర్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉందిగా, అది కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే అగ్రీ అండ్ కంటిన్యూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది ఇక్కడ టైప్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఇదిగో మాది స్టేట్ బ్యాంక్ ఉంది కదా, ఇప్పుడు కెనరా బ్యాంక్లోకి మారుతుందని అది వచ్చింది. దాని మీద ఓకే కొట్టండి. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు రాలేదులే, అయినా ఇబ్బంది లేదు, మీకు రాకపోయినా పర్లేదు. తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి, 1 డే తర్వాత అయినా పర్లేదు. సక్సెస్ అని వస్తే ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ చూసుకుంటే మీకు ఆల్రెడీ
చేంజ్ అయిపోయింది అకౌంట్. మళ్ళీ మీకోసం ఆన్ చేసి చూస్తున్నా. నా అకౌంట్ ఇందాక స్టేట్ బ్యాంక్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మై ఆధార్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆధార్ నెంబర్ టైప్ చేసి క్యాప్చా టైప్ చేసి లాగిన్ ఓటీపీ వచ్చింది. ఓటీపీని కూడా టైప్ చేసి నా అకౌంట్ దేనికి లింక్ అయ్యింది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు చేశాం కదా, ఇది నేను కెనరా బ్యాంక్ అకౌంట్కు లింక్ చేశా. మీరు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఫోన్లో అయితేనేమో డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని చేసుకోండి, కొంచెం ఫ్రీగా అర్థమైద్ది. ల్యాపీలో కానీ పీసీలో కానీ అయితే నార్మల్గా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే డీబీటీ పద్ధతి ద్వారా అమౌంట్ మన అకౌంట్లో పడితే అవి ఏ ఆధార్ నెంబర్కి ఏ అకౌంట్లో పడిందో తెలుసుకోవచ్చు. మనకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు డైలీ ఒకటి చేస్తా ఫ్రెండ్స్ మీకోసం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ. అదిగో కెనరా బ్యాంకు స్టేటస్ యాక్టివ్, ఈరోజు డేటు 15/10/2025. ఇందాక స్టేట్ బ్యాంక్ ఉంది కదా, ఇప్పుడు నేను యాక్టివేషన్ చేశాను అనమాట. ఇలాగ మనకు కావాల్సిన అకౌంట్కి మనం ఆధార్ని సీడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు.